ఇప్పుడు గోవింద భగవత్పాదులు బదరికాశ్రమం నుంచి బయలుదేరి గోవింద భగవత్పాదులు ఆ గుహలోకి వెళ్ళి కూర్చున్నారు. శంకర భగవత్పాదుల యొక్క అవతారం రావాలి. వచ్చి ఆయన గబగబా 8వ ఏడు వచ్చేటప్పటికీ గోవింద భగవత్పాదుల దగ్గరికి వచ్చేయాలి. సన్యాసాశ్రమ స్వీకారమ కొరకు అక్కడికి వచ్చి మహానుభావుడు మళ్ళీ లోకాన్నంతటినీ ఉద్ధరించి వైదిక మతాన్ని నిలబెట్టడం కొరకు. కాబట్టి ఇప్పుడు ఆయన ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి శంభోర్మూర్తిశ్చరతి భువనే శంకరాచార్య రూపా. ఇప్పుడు ఆయన ఇక్కడికి రావాలి భూమి మీదకి అంటే పరమశివుడికి 2 నియమాలు పూర్తయితే కానీ ఆయన రాడు. ఎందుకని? ముక్తామౌనం వటవిటపినో మూలతో నిష్పతంతి. ఆయన మౌనాన్ని విడిచిపెట్టేయాలి, వటవృక్షపు ఛాయని విడిచిపెట్టేయాలి, ఈ భూమండలం మీదకి వచ్చి తిరగాలి సన్యాసిగా. ఇలా రావాలి అంటే అందుకే వేదం నమ కపర్దినీచ వ్యుక్త కేశాయ చ అంటుంది. జటాజూటం పెట్టుకున్న శివుడు బోడిగుండుతో ఉన్న శివుడిగా రావాలి. బోడిగుండుతో ఉన్న శివుడే శంకర భగవత్పాదుడు, జటాజూతంతో ఉన్న శివుడే పరమేశ్వరుడు. ఆ పరమశివుడు ఈ శంకరుడిగా రావాలి భూమి మీదకి. రావాలి అంటే 2 నియమాలు పూర్తవ్వాలి. ఒకటి, ఈ భూమండలం మీద వైదిక మతం నశించిపోతోందని ముందు వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. ఎందుకు చెప్పాలి అంటే దేవతలకు అన్నం దొరకదు. వైదిక మతం నశించిపోయింది అనుకోండి, యజ్ఞయాగాది క్రతువులు ఉండవు. యజ్ఞయాగాది క్రతువులు పోతే హవిస్సు ఉండదు, హవిస్సే వాళ్ళు తింటారు. కాబట్టి వాళ్ళకి అన్నం ఉండదు. అయ్యా మాకు అన్నం దొరకట్లేదు, నీరసపడిపోతున్నాం, ఎవరు యజ్ఞం చేయట్లేదు, యాగం చేయట్లేదని మొట్టమొదట వచ్చి చెప్పవలసినటువంటి వాళ్ళు దేవతలు. కాబట్టి దేవతలు వచ్చి చెప్పాలి. 2, పరమేశ్వరుడి మీద అంత నమ్మకంతో మాకు భగవంతుడు కొడుకునివ్వాలని నమ్ముకున్నటువంటి ఒక గొప్ప దంపతులు ఒకరు కొడుకు గురించి పరమశివుణ్ణి స్తోత్రం చేసినటువంటి దంపతులు ఉండాలి. అక్కడికి వెళ్ళాలి, వీళ్ళ యొక్క ప్రార్థన చేత కదలాలి. ఈ 2 జరిగితే కానీ శంకరుడు కదలడానికి లేదు. అవతారం రావడానికి ఎంత పెద్ద బిగింపు నడిచిందో చూడండి. ఇప్పుడు దేవతలందరూ వెళ్ళారు దక్షిణామూర్తి దగ్గరికి. వెళ్ళి అయ్యా యజ్ఞం లేదు, యాగం లేదు, మంత్రం లేదు, అవైదికమైనటువంటి వాదనలు ప్రబలిపోయి ఆకర్షణీయమైనటువంటి సిద్ధాంతాల్ని ప్రచారం చేస్తున్నారు, శూన్యవాద ప్రచారం చేస్తున్నారు, యజ్ఞమేమిటి హింస అంటున్నారు, రకరకాలుగా మాట్లాడడం వల్ల వేదము యొక్క ప్రమాణము పోతోంది, మాకు అన్నం దొరకట్లేదు, మేము ఎలా అనుగ్రహించాం, హవిస్సు పుచ్చుకుంటే కానీ మేము అనుగ్రహించడానికి లేదు, కాబట్టి మీరు అవతార స్వీకారం చేసి భూమి మీదకి వెళ్ళవలసింది ధర్మ సంస్థాపనార్థాయ. అందుకని నేను ఏదో రాక్షసుల్ని చంపుతానడానికి 1, 2 కాదు, ప్రబోధం చేస్తే తప్ప కుదరదు. కాబట్టి ప్రబోధం చేయాలంటే బ్రహ్మచర్యం, గృహస్థాశ్రమం, వానప్రస్థంలో కుదిలేలా లేదు, సన్యాసిగా తిరగాలి మీరు. కాబట్టి మీరు సన్యసించడానికి వీలైన రూపంలో వెంటనే భూమండలం మీదకి వెళ్ళాలి. అదే సమయంలో ఒక దంపతులు శివగురువు, ఆర్యాంబ. మళ్ళీ ఆ పేర్లు కూడా చిత్రం. మీకు విశేషం ఏమిటో తెలుసా అండి? ఈ 2 పేర్లు మీకు లోకంలో మళ్ళీ ఎక్కడా కనపడవు. మీరు ఎక్కడైనా ఎవరైనా శివగురువు అని పేరు పెట్టుకున్నారని కానీ, ఆర్యాంబ అని పేరు పెట్టుకున్నారని కానీ మీరు ఎక్కడైనా చూశారా? ఆర్యాంబ అంటే ఎవరో తెలుసా అండి? ఆర్యా అంబ, కామాక్షి అమ్మ. కామాక్షి అమ్మయే అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాలా పెద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, తన్నులు నమ్మిన వెల్పుటమ్మల మనంబున ఉండెడియమ్మ, దుర్గమాయమ్మ, కృపబ్ధినిచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్లని పోతన గారు స్తోత్రం చేసినటువంటి 3 మూర్తుల తల్లి కామాక్షి. కా అంటే బ్రహ్మశక్తి, మా అంటే విష్ణుశక్తి, రెండింటినీ కళ్ళల్లో పెట్టుకున్నటువంటి పరమేశ్వరుని యొక్క శక్తి. కాబట్టి ఆవిడ కామాక్షి. 3 శక్తులు, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి స్వరూపిణి అయినటువంటి అమ్మవారే ఆర్యాంబగా వచ్చింది. కడుపున పొందాలి కాబట్టి శంకరుణ్ణి, పరమశివుణ్ణి కొడుకుగా పొందాలి అంటే ఆవిడికే చెల్లాలి ఆ బుద్ధి, ఆ ఆస్తిక్య బుద్ధి. ఆవిడ ఆర్యాంబగా వచ్చింది. శివగురు అన్న మాట ఎవరికి చెల్లిందో తెలుసా అండి? శివుడికి గురువేమిటి? జ్ఞానమే శివుని యొక్క తండ్రి తప్ప శివుడికి ప్రవరేమిటి, శివుడికి తండ్రి ఏమిటి ఇంకా? కాబట్టి శివగురువు, ఆర్యాంబ ఇంత భక్తి జ్ఞానములు కలిగినటువంటి వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఎవరిని ప్రార్థిస్తారు కొడుకు లేకపోతే? వాళ్ళు పరమేశ్వరుణ్ణే ప్రార్థన చేశారు. అందుకే వాళ్ళు ప్రార్థన చేసింది ఎక్కడ ప్రార్థన చేశారు? వాళ్ళు ఉన్నది కాలడి అగ్రహారంలో. కాలడి అగ్రహారంలో ఉన్నటువంటి వాళ్ళు త్రిశూరు వెళ్ళారు. త్రిశూరు వెళ్ళి ప్రార్థన చేశారు. అక్కడ త్రిశూరే వెళ్ళి ప్రార్థన చేయడం ఎందుకు అంటే, ఇవన్నీ శంకరాచార్య స్వామి వారి అవతారం రావడం కోసమని పడిపోయినటువంటి గొప్ప వ్యూహం.